జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో 1.2 కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత 6 నెలల క్రితం కదాసి మహేష్ పని నిమిత్తం సునీల్ వద్దకు వచ్చి టేకుమట్లలోనే నివసిస్తున్నాడు. పెయింటింగ్ పనిలో ఆశించిన ఆదాయం లేకపోవడంతో గతంలో గోదావరి ఖనిలో గంజాయి వ్యాపారం చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించిన విషయాన్ని మహేష్ సునీల్కు తెలియజేశాడు. దీంతో ఇద్దరు కలిసి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి టేకుమట్ల మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి అలవాటు ఉన్న వారికి ఎక్కువ ధరకు అమ్మి అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి మహేష్ తనకు ఉన్న పాత పరిచయాల ద్వారా గంజాయిని తక్కువ ధరకు తెప్పించగా ఇద్దరు కలిసి టేకుమట్ల మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో విక్రయిస్తూ జల్సాలు చేసేవారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో బయట ప్రాంతాల నుండి విద్యార్థులు మరియు ఉద్యోగులు గ్రామాలకు రావడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావించి సునీల్ మరియు మహేష్ మరోసారి గంజాయి తెచ్చి విక్రయించాలనే ఉద్దేశంతో చంద్రాపూర్ వెళ్లి 1.2 కేజీల గంజాయిని తీసుకుని జమ్మికుంట వరకు రైల్లో వచ్చారు. అక్కడి నుంచి TV5 స్టార్ సిటీ ప్లస్ బైక్పై టేకుమట్లకు వస్తుండగా టేకుమట్ల శివారులో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వెంటనే వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 1.2 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, ఒక TVS స్టార్ సిటీ ప్లస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడమైంది. ఎవరైనా గంజాయి అమ్మడం, కొనడం, తరలించడం లేదా వినియోగించడం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా SP సిరిశెట్టి సంకీర్తి గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు.